దుశ్శరభ శరభ అనే రౌద్ర రావాలు వెలువడిన భీకర స్థలి ఇది. వీరణాలు పలిగిన వీరభూమి ఇది. ఏం జరిగింది ఇక్కడ? విలయ తాండవం చేసిన వీర సైనికుడి వీరణాలు జరిగిన వీరభూమి ఇది. ఆ వీర శివ సైనికుడి వీర రసోపేత రణరంగం చరిత్ర ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? దుశ్శరభ శరభ జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంభ్యలంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమఢమన్నినాదమఢమర్వయం చకార చండ తాండవం తనోతున్న శివ శివం. ఈ స్తోత్రం వినగానే పెద్ద పెద్ద వెంట్రుకల జడలతో తాండవమాడే శివుడి రూపం మన కళ్ళకు కడుతోంది. ఆ పొడవాటి జుట్టులో ఒక వెంట్రుకను ఊడబెరికి విసురుగా, కోపంగా, రౌద్రంగా బండకేసి బాధితే పెళపెళార్భావాలతో పెళ్ళున పుట్టుకొచ్చిన శివ సైనికుడు వీరభద్రుడు. శరభ శరభ అశరభ శరభ అని అనగానే పూనకం పోని ఊగిపోయిన అరవీర భద్రుడు. ఆ వీర రసోపేత భద్రుడు పుట్టడానికి శివుని జట తగిలిన బండ ఉన్న ప్రదేశం ఇదే. దేశానికి ఉత్తర దిశలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నదీ ప్రవాహం ఉద్ధృతంగా సాగే ఋషికేశ్ ఐడిపిఎల్ కాలనీ వీరభద్ర నగర్లోని ఈ మహిమాన్విత క్షేత్రం దర్శనమిస్తోంది. 7వ శతాబ్దంలో నిర్మితమైందిగా చెప్పబడుతున్న ఈ ఆలయంలో వీరభద్రుడు లింగ రూపాన కొలువై ఉన్నాడు. శివుని ఆదేశంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి శివదూషకుడైన దక్షుడి శిరస్సును ఒక్క వేటుతో ఖండించిన వీరభద్రుడు తిరిగి ఈ చోటికే వచ్చాడు. वहाँ जब माता जी का अपमान हुआ तो बताते हैं माता जी ने अपना आत्मदाह, जो वहाँ यज्ञ की वेदी थी उसमें अपना आत्मदाह कर लिया। ये जब महादेव जी को पता चला तो नंदी जी को भेजा। नंदी जी ने वहाँ देखा और वो समाचार महाराज महादेव जी को भेजा। तो महादेव जी को गुस्सा इतना आया कि उन्होंने यहाँ पे वीरभद्र महाराज, जो उनके गण थे सबसे प्रिय, उनके लिए यहाँ प्रकट किया और यहीं से प्रकट होके उन्होंने हाहाकार मचाया और जो जितने भी शत्रु थे उनका विनाश किया। इसलिए वीरभद्र महादेव का बड़ा महत्व है और पौराणिक दृष्टि से भी काफी माहात्म्य है। తన ఆదేశాన్ని చక్కగా అమలుపరిచిన వీరభద్రుణ్ణి ప్రియమారా ఆలింగనం చేసుకున్నాడు. అంతే, వీరభద్రుడు ఎవ్వనిచే జనించెనో ఆ శివునిలోనే లీనమైపోయాడు. అందుకే ఇక్కడ వీరభద్రుని దర్శనం శివుని లింగ రూపాననే జరుగుతోంది. అదే వీరభద్రుని లింగ స్వరూప దివ్య దర్శనం. आज आदि जगत गुरु शंकराचार्य हमारे शारदा पीठ के स्वरूपानंदेंद्र सरस्वती जी महाराज भी पधारे। उनके शिष्य स्वात्मा नरेंद्र जी सरस्वती जी भी आए और आप सब लोगों ने देखा है जिस तरीके से यहाँ आपने आनंद की अनुभूति की। एक साथ साथ में पीछे भी एक पौराणिक कथा है कि पिपलेश्वर महादेव, वहाँ भी महाराज श्री जी ने अभिषेक किया और बड़ा आनंद हुआ, आनंद मंगल रहा। जय महादेव। ఈ మహిమాన్విత దేవాలయానికి వెనుక వైపున ఉన్నది ఒక వృక్షం. వృక్షతేశ్వరునికి ప్రకృతే ఏర్పరిచినట్లు వృక్షం మొదటిలో గుడి గదిలా అమరింది. అదే ఈశ్వరుడికి గర్భగుడి అయ్యి కొలువు తీర్చింది. ఆ వృక్షపు త్వరలో స్వయంభూగా వెలసిన అద్భుత శివలింగమిది. మహిమాన్వితమైన ఆ శివలింగాన్ని మన చేతులారా స్పృశించి మనసారా అర్చిస్తే విశేష ఫలాలనందిస్తాడు ఆ పరమేశ్వరుడు.